మా బుడ్డి ముందే వీడియో ఆన్ చేసింది, నేను చూడలేదు. వీడియో ఆన్ చేసి వచ్చింది అంటుంది. క్లిప్ బాగుంది కదా అని ఉంచాను. ఇంకా మా పిల్లలు అయితే వీడియో చేసుకుంటుంటే ఒకరిని చూసి ఒకరు పక్కన కూర్చుంటారు. వద్దని చెప్తే వినరు. మా లక్కీ అయితే అలిగి కూర్చుంటది. ఇంకా మా లక్కీ స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది, యూనిఫామ్ లోనే ఉంది. సరేలే అని చెప్పి కూర్చోమన్నాను. తన్విని చూసి ఏడ్చేసింది. తన్విని అయితే కూర్చోబెడతావు, నన్ను కూర్చోబెట్టవు అని చెప్పేసి. అమ్మో వీళ్ళు ఇప్పుడే ఇట్లా ఉన్నారు. ఇద్దరు ఒక చోట ఉంటే సౌతులు పోట్లాటే అనమాట. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాము, తీసి చూసేసారు పిల్లలందరూ, నేను కూడా చూసేసాను. పిల్లలు కూడా వచ్చారనమాట. వీడియో తీస్తున్న చాలు వచ్చి కూర్చుంటారు పక్కన. సరే ఇంకా మేము ముగ్గురం కలిసి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాము. గృహప్రవేశం అంటే ఎక్కువ నాకు తెలిసి బ్లౌజ్ పీసెస్ పెడతారు, బ్లౌజ్ పీసెస్ అను శారీస్ ఇట్లా పెడతా ఉంటారు. కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి అమ్మ పెట్టిన గిఫ్ట్, అమ్మ ఇచ్చినవి. ఫస్ట్ మా అమ్మ వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ అనమాట, సిల్వర్ కుందులు ఇచ్చింది. అండ్ మామూలుగా గృహప్రవేశం అంటే దేవుడికి పూజ చేస్తాం కదా, ఇంకా అమ్మ వాళ్ళైతే సిల్వర్ కుందులు పెడతారంట. ఇంకా మా అమ్మే కుందులు తీసిచ్చింది, వెండివి. చూపిస్తాను. అమ్మ ఇప్పుడు వెండి కాస్ట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇవి వెండి కుందులు. ఓకే, మీకు దగ్గరగా చూపిస్తాను. సో ఇవన్నమాట అమ్మిచ్చిన వెండి కుందులు. ఎక్కడైనా పిల్లలు కొత్తగా ఇల్లు కట్టుకుంటే పేరెంట్స్ చాలా సంతోషిస్తారు కదా. ఇంకా మా అమ్మ వచ్చేసి హౌస్ వార్మింగ్ కి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అన్ని తనే చూసుకుందనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి గృహప్రవేశం ముందు రోజే వచ్చి అన్ని తనే చూసుకుంది. మా అమ్మ లేకపోతే అసలు నాకు ఎలా చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. సో ఇవన్నమాట అమ్మిచ్చిన వెండి కుందులు, చాలా బాగున్నాయి. కాస్ట్ చెప్తాను చూడండి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి ఎంత పడిందో మీకు చెప్తాను ఇప్పుడు. ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకుందనమాట. మా సిస్టరే తీసుకుంది, మా అమ్మ తీసుకోమంది అని చెప్పి మా సిస్టరే తీసుకుంది. వీటి కాస్ట్ వచ్చేసి 22,210 రూపీస్ పడ్డాయి. అండ్ వీటి వెయిట్ ఎంత ఉన్నాయంటే 82 గ్రామ్స్ ఉన్నాయి, గ్రాస్ వెయిట్. మామూలు ప్లెయిన్లోనే తీసుకున్నారు. ఇంకా ప్లెయిన్లో మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పైన కడ్డీలు అవి లేకుండా ప్లెయిన్లోనే తీసుకున్నారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి కుందులు. నెక్స్ట్ మా సిస్టర్ అనమాట. మా సిస్టర్ కూడా సిల్వర్ ఐటమ్ ఒకటి పెట్టిందనమాట. తను సిల్వర్లో ఒకటి తీసుకుంది. నేను చెప్పాను తనకి ఇంటికి సంబంధించింది ఏదైనా వస్తువు తీసుకుంటాలే, కొత్త ఇల్లు కదా ఇంట్లో తీసుకుందామని తీసుకుంటానని చెప్పాను. కానీ తను మాత్రం సిల్వర్కే వెళ్ళిపోయింది. సిల్వర్లో తీసుకున్నానని చెప్పింది. సరేలే తీసుకుంది కదా అని చెప్పి, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి ఏమంటారంటే సిల్వర్ పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం ఇవి వేసుకుంటాం కదా, అలా అవి వేసుకోవడానికి 4 అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి సిల్వర్ అనమాట, సిల్వర్లో తీసుకుంది మా సిస్టరు. ఇవి కూడా సేమ్ రెండు ఒకే చోట తీసుకుందనమాట, చెన్నై షాపింగ్ మాల్లోనే. ఇవి వెయిట్ ఎంత వచ్చిందంటే 51 గ్రామ్స్ పడింది, 51.5 దీని వెయిట్. అండ్ కాస్ట్ వచ్చేసి 13,950 రూపీస్ పడింది. ఇవన్నమాట, మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి 4 గిన్నెల్లా వస్తాయి కదా, ఇవి సిల్వర్ లో తీసుకుంది మా సిస్టరు. యాక్చువల్ గా ఇలాంటివి నేను జర్మన్ సిల్వర్ లో తీసుకున్నాను. నేను జర్మన్ సిల్వర్ లో తీసుకున్నానని తనకు తెలియదు. నేను తీసుకున్న తర్వాత చెప్పిందనమాట ఇలా తీసుకున్నానని చెప్పేసి. అప్పుడు అనుకున్నాను సేమ్ వి 2 సెట్స్ వచ్చాయని, కానీ ఇవైతే ప్యూర్ సిల్వర్ కదా, నేను తీసుకుంది మాత్రం జర్మన్ సిల్వర్. పర్లేదే అని చెప్పేసి ఇంక ఉంచుకున్నాను. ఇవైతే రిటర్న్ ఉంటుంది కదా, ఇంక వెండి కదా అని చెప్పేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ ఇవి కూడా చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకుంటాను. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అవుట్ సైడ్. ఇవి మా సిస్టర్ తీసుకుందనమాట. ఇంకా మన ఇంట్లో వాళ్ళు కదా, మనకి ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కుందులు అనమాట. ఇవి ఇత్తడి కుందులు వచ్చేసి మా రిలేటివ్స్ తీసుకున్నారు. హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు ఇంకా గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇవి ఇత్తడి కుందలు తీసుకున్నారనమాట. చాలా బాగున్నాయి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. వరలక్ష్మి వదిన చాలా చాలా థ్యాంక్స్. కుందులు అయితే చాలా బాగున్నాయి. అండ్ మా ఇంటి గృహప్రవేశానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. అంత దూరం నుంచి వచ్చినందుకు ఇన్వైట్ చేయగానే వచ్చేసారు.
అండ్ ఇవి వచ్చేసి ఇత్తడి కుందులు. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి కూడా తను హైదరాబాద్ లోనే తీసుకుందంట. ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు పీటల మీద కూర్చున్నాము, 2 జంటలు అనమాట. తనకి ఇవి తీసుకున్న తర్వాత గుర్తొచ్చింది అనమాట, ఓ ఇద్దరు ఉన్నారు కదా, నేను ఒక్క జతే తీసుకున్నాను, రెండో వాళ్ళకి ఏం చేయాలని. ఇంకా ఇవి తీసుకున్నవి కూడా ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు తనకి, ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలని చెప్పేసి పక్కన వేరే వాళ్ళని అడిగితే ఇంకా పెద్ద వాళ్ళకి ఇవి ఇచ్చేసి చిన్న వాళ్ళకి మనీ ఇవ్వమని చెప్పారంట. వదిన ఇంకా అలానే చేసింది. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే వచ్చేస్తారనమాట, అదేం లేదు. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మా ఇంటి పక్కనే స్కూల్లో సార్ వాళ్ళు ఉన్నారు కదా, మేడము సారు వాళ్ళు ఇచ్చారనమాట. ఓపెన్ చేస్తావా? ఇంటి పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట. గవర్నమెంట్ స్కూల్లో మేడము సారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఇచ్చారనమాట. ఇంకా స్కూల్లో పిల్లల్ని టీచర్స్ని అందరినీ ఇన్వైట్ చేశాను ఆ రోజు గృహప్రవేశానికి. సో ఇంకా వాళ్ళైతే గిఫ్ట్ తీసుకొని వచ్చారు. బౌల్స్లో ఉన్నాయి, అమ్మో గ్లాస్ ఐటమ్స్ అన్నీ. గ్లాస్ మేము ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాము. మా గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చారనమాట. మొత్తం మా పిల్లలు అయితే ముందే కట్ చేసి ఓపెన్ చేస్తాం ఎప్పుడెప్పుడా అని ఉంటారనమాట. ఈ గ్లాస్ బౌల్స్ చూపించాను కదా, సార్ వాళ్ళు వచ్చారు, స్కూల్లో టీచరు సారు వాళ్ళు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ గ్లాసెస్ బౌల్స్ అన్నీ వచ్చాయి. మొత్తం 6 బౌల్స్ ఏమో చిన్నవి వచ్చాయి, ఒకటి పెద్ద బౌల్ వచ్చింది, అండ్ 6 ఏమో గ్లాసెస్ వచ్చాయి. తనవి చూపిస్తాను చూడండి గ్లాస్. మాట్లాడి వినపడద్దులే. ఇది పెద్ద బౌల్. బాగుందా డిజైన్? దగ్గర పెట్టి చూపించు. బాగుందా డిజైన్? ఇంకా చాలే. మా రిషిగాడు నిద్రపోతున్నాడని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. వాడు మధ్యలోనే నిద్ర లేచాడు. చెప్పాను కదా, ఇవి ఇంకా స్కూల్లో సారు మేడం ఇచ్చారు. మా ఇంటి పక్కనే గవర్నమెంట్ స్కూల్ అనమాట. గృహప్రవేశం రోజు స్కూల్లో పిల్లల్ని సార్ వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశాను. ఇంకా అంగన్వాడీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. వాళ్ళ టీచర్స్ చెప్పాను అనమాట, పిల్లలకి ఫుడ్ అక్కడే పెట్టమని చెప్పేసి. సో అందరూ వచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఇట్లాంటివి 2 ఇచ్చారనమాట మా ఊరి వాళ్ళే. నేను అసలు ఫస్ట్ ఏమనుకున్నానంటే, మా ఇంట్లో అందరి దేవుళ్ళని పెట్టాము, మామూలుగా ఇంటి బయట వినాయకుడిని పెట్టుకున్నాము, అండ్ పూజ రూమ్లో అయితే లక్ష్మీదేవి ఉంది, మామూలుగా చిన్న చిన్న పటాలు వెంకటేశ్వర స్వామి అట్లా అన్నీ అవి ఉన్నాయి, కానీ చిన్నవి. ఒకటి వెంకటేశ్వర స్వామి పెద్దగా ఇది లేదనుకున్నాను నేను. ఆ రోజు అనుకున్నానో లేదో, ఆ రోజు నైట్కే వీళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. 2 ఇచ్చారు, పైన ఒకరికి కింద ఒకటి ఇట్లాంటివి అనమాట. 2 సేమ్ ఇచ్చారు. ఒకటి మేము ఆల్రెడీ తగిలిచ్చాం, పెట్టుకున్నాము ఇంట్లో, చూపిస్తాను మీకు అది కూడా. ఇది కూడా ఇప్పుడు లైట్ వేసి చూపిస్తాము. అండ్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగుంది మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే. అండ్ గృహప్రవేశానికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. పెట్టే లైట్ అయిపో. అండ్ మా వాళ్ళు ఎప్పుడెప్పుడా అన్ని రెడీగా ఉంటారనమాట. మా రిషిగాడు, ఆ రిషి ఇలా లైట్ వేసినప్పుడు శ్లోకం వస్తుంది అనమాట, ఓం నమో నారాయణాయ. ఇలా వస్తుంది అనమాట. సైన్ అయితే సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. నేను అనుకున్నాను ఆ రోజే, మన కలియుగ దేవుడు కదా వెంకటేశ్వర స్వామి, అసలు ఇంట్లో ఒక్కటి కూడా లేదు, ఇంకా తెచ్చుకుందామని అనుకున్నానో లేదో నైట్ కల్లా ఇచ్చేసారనమాట. అప్పుడు అనుకున్నాను నేను, నా మనసులో అనుకున్నాను లేదు వెంకటేశ్వర స్వామి వచ్చేసారు నా దగ్గరికి. ముందు స్విచ్ ఆపి లాగాలి, అది మా పిల్లలు చేసే పని. స్విచ్ ఆపకుండా ప్లగ్ లాగితే షాక్ కొట్టింది లక్కి. అండ్ ఇవి మల్టీ కలర్లో వస్తాయి, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. మళ్ళీ వీడంతే, ఇంకా మళ్ళీ వీడియో తీసుకుంటున్నా, తర్వాత పెట్టుకుందాం నువ్వు, సరేనా? అక్కడే పెట్టుకోపో, పెట్టుకోపో. వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారనమాట వెంకటేశ్వర స్వామి 2. మా పిల్లలు అప్పుడే ఆ రోజే ఇంకా కవర్లు తీసేసి ఓపెన్ చేసేసారు. ఒరే లైట్ రా, లైట్ ఆపేసాడు. ఆ క్లిప్ కూడా నా దగ్గర ఉంది, మీకు పెడతాను, అది కూడా చూడండి. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన రోజు అనమాట ఇది. వాళ్ళు వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా మా లక్కీ వాళ్ళు తీసుకొని వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇలా 2 గిఫ్ట్లని కవర్ లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఆ రోజు కూడా మా లక్కీ సేమ్ యూనిఫామ్ వేసుకుని చూడండి. మా రిషిగాడ్ అయితే అవి ఓపెన్ చేసినప్పటి నుంచి వాటిని వెలిగించే పనిలోనే ఉన్నాడు. ఇంకా వాడికి కనపడకుండా లోపల పెట్టేశాను.
అసలు అంటారు కదా, ఇలా అనుకున్నానో లేదో అలా ఈవినింగ్ కల్లా వెంకటేశ్వర స్వామి వచ్చేసాడనమాట. ఎంతైనా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఇంట్లో లేకపోతే ఎలా చెప్పండి, వచ్చేసాడనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చారు అనుకుంటా ఆ రోజు గృహప్రవేశానికి. అత్త అను వాళ్ళ కోడళ్ళు అనుకుంటా, తోడుకోడళ్ళు ఇద్దరు వచ్చారు. నాకు తెలియదు వాళ్ళు తోడుకోడళ్ళని, మా సంధ్యక్కని అడిగితే చెప్పింది. అండ్ మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. రెండు సేమ్ అనమాట వెంకటేశ్వర స్వామి, కాకపోతే ఒకటి మల్టీ కలర్లో స్టోన్స్ వస్తాయి, ఒకటేమో వైట్లో స్టోన్స్ వస్తాయి అంతే. ఇంకా మా రిషిగాడు అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు వాడు. ఇంకా వాడి చేతికి సిజర్ ఇచ్చా అనమాట ఓపెన్ చేసుకోమని చెప్పేసి. ఇవి వచ్చేసి మేము పూజ రూమ్ లో పెడదామని అనుకున్నాను, కానీ నాకు పూజ రూమ్ లో ప్లేస్ సరిపోలేదండి పెట్టడానికి. ఇంకా అందుకని చెప్పేసి హాల్లో పెట్టాను నేను. ఇంత పెద్ద దేవుడు బొమ్మలు వస్తాయని నాకు తెలియదు కదా. నేను పూజ రూమ్ అయితే వేరే మోడల్లో చేయించుకున్నాను, అక్కడైతే ఫిట్ అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి హాల్లోనే సెట్ చేసేసాను. హాల్లో పైన పెట్టాను అనమాట, స్విచ్ చేస్తే వెలుగుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మామూలుగా హాల్లో పైన దేవుడు బొమ్మలు పెట్టుకుంటారు కదా, అలా ఫిట్ అయిందనమాట, చాలా బాగుంది. నాకు తెలిసి కింద కూడా పట్టదనుకుంటున్నాను, ఇంకా హాల్లోనే పెట్టించాలి. ఇంకా కింద వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. పూజ రూమ్ అయితే ఇంకా పైన కింద సేమ్ మోడల్లో ఫిట్ చేయించుకున్నాము, కింద కూడా ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది పైన అనమాట, నేను ఇలా ఫిట్ చేయించుకున్నాను పైన, చాలా బాగుంది. ఇంకా వుడ్ వాళ్ళకి చెప్పాను అనమాట ఇలా పైన సెట్ చేయమని చెప్పేసి. హాల్లో ఇంకా ఎంటర్ అవ్వగానే ఎదురుగా కనిపిస్తాడనమాట వెంకటేశ్వర స్వామి, చాలా బాగుంది. ఇలా స్విచ్ చేస్తే మల్టీ కలర్ లో కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సైడ్న, అవేంటంటే స్విచ్ చేస్తే ఇంకా స్క్వేర్ షేప్ లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గృహప్రవేశం అంటే ఇంకా శారీస్, బ్లౌజ్ పీసెస్ పెడతా ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ, నోములకు వచ్చిన వాళ్ళందరూ వ్రతం అయిపోయిన తర్వాత అయితే బ్లౌజ్ పీసెస్ పెడతారు. అంటే నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, చాలా థ్యాంక్స్, అంత దూరం నుంచి వచ్చారు. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ పెట్టించిందనమాట. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ పెట్టిన శారీ, చాలా బాగుంది. అండ్ పింక్ కలర్లో ఇదొక ఫ్యాన్సీ శారీ అనమాట, పింక్ కలరు బాగుంటుంది, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, వీవింగ్లో వస్తుంది. నాకైతే చాలా నచ్చింది, కాకపోతే కొంచెం బరువు అనిపించింది శారీ, బరువున్న చాలా బాగుంది. అండ్ ఇంకా అమ్మ వాళ్ళు కూడా పీటల మీద ఉంటే శారీ పెడతారు కదా, మా అమ్మ కూడా ఒక శారీ పెట్టిందనమాట. అంటే పీటల మీద కూర్చున్న వాళ్ళందరికీ బట్టలు పెడతారనమాట. మా అమ్మ కూడా అట్లానే శారీ ఒకటి పెట్టింది. నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మా అమ్మ మామూలుగా శారీ తీసుకోమని చెప్పింది, మనీ ఇస్తానని చెప్పేసి ఇంక నేను శారీ ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ రెండు శారీస్ యాప్లిక్ వర్క్ వస్తుంది పైన, ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. శారీ పైన ఏమో బుట్టీస్ లాగా వస్తాయి. బ్లౌజ్ ఇట్లా వెరైటీగా వచ్చిందనమాట, దీంట్లో ఏం కలర్ కాంబినేషన్ ఏమి లేదు, ఇట్లా వెరైటీగా వచ్చింది. సరే ఏం కుట్టించుకోవాలో అర్థం కాలేదు. అంటే చూడండి, మీరు చూసి చెప్పండి ఏ కలర్ అయితే బాగుంటుంది బ్లౌజ్. దీనికి ఇట్లా సపరేట్గా ఇచ్చారనమాట బ్లౌజు, చూద్దాం, ముందే అందిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి కూడా రిలేటివ్స్ పెట్టారు శారీ, మా అక్క పెట్టిన శారీ అనమాట. జిఎస్ఎం పిల్ల అని ఉంది చూడండి, జిఎస్ఎం పిల్ల, తన్ని పిలిచి ఇన్వైట్ చేశాను, మీకు వీడియో కూడా పెట్టాను షార్ట్లో ఒకటి చూడండి. ఇన్వైట్ చేసినప్పుడు తను పెట్టిన శారీ అనమాట ఇది, బాగుంది. అసలు ఇన్వైట్ చేయగానే జిఎస్ఎం పిల్ల అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళు మాకు రిలేటివ్స్ కూడా అవుతారు, నాకు ఈ మధ్య తెలిసింది అది కూడా నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ చాలా థ్యాంక్స్ అనమాట, ఇక్కడ ఇంత దూరం వచ్చి నేను పిలవగానే వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ పెట్టింది, కోటి, అంటే డిగ్రీ క్లాస్మేట్ అనమాట, తను చీమకుర్తిలో ఉంటారు. చాలా బాగా నచ్చింది, పిలవంగానే వచ్చిన. తనేంటో తెలుసా, నాకే కాదు మా ఆయనకు కూడా బట్టలు పెట్టిందనమాట. చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగుంది కోటి శారీ మాత్రం. స్మూతా, ఏం కలర్ చెప్పు ఇది? పర్పుల్ కలర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ కోటమ్మ. తనే కాదు, ఇంకొక ఫ్రెండ్ అయితే విజయవాడ నుంచి వచ్చింది, అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ విజ్జి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ, ఇది మా పెద్దమ్మ పెట్టిందనమాట. ఇంకోటి ఇది మా పెద్దమ్మ పెట్టిన శారీ. అండ్ బాగుంది, చాలా బాగుంది.
ఇవే కాదు ఇంకా బ్లౌజ్ పీసెస్ పెట్టారు. మనకి గృహప్రవేశం అంటే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎన్ని బ్లౌజ్ పీసెస్ పెడతారనమాట. ఇవి మెయిన్ ఇవేనమాట వాళ్ళు పెట్టేది. ఇంకా తాంబూలం పెట్టి బ్లౌజ్ పీసెస్ పెట్టి పెడతారనమాట. అట్లా వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ తీసి చూపివ్వలేదు లక్కి. మా పిల్లలు తీసి చూపిమంటున్నారు. అంత అవసరం లేదు. మొత్తం ఇవన్నీ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇన్ని బ్లౌజ్ పీసెస్ పెట్టారు. ఇవే కాక ఇంకా చాలామంది అయితే మనీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ చాలా దూరం నుంచి వచ్చారు. పిలవంగానే మన వాళ్ళు అనుకుంటే వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి అయిపోయినాయా? సో అంతేనండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు వచ్చిన గిఫ్ట్స్ చూపించానని ఇంకా ఏమున్నాయో లేదు, చాలా రోజులు అయింది కదా అయిపోయి. ఇంకా ఏమున్నాయో అయితే నాకు గుర్తులేవు. ఉన్న వరకు మొత్తం తీసుకొని వచ్చాను. మనం చూపించాలి. మేము పెట్టాం కదా రిటర్న్ గిఫ్ట్ చూపించమని చెప్తుంది. అవి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను, చూడండి. చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్.